స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది అని చిన్నప్పుడు ఓ పాట వింటూ ఉన్నాం. అయితే చిన్నతనంలో టీనేజ్లో ఈ స్నేహం శాశ్వతం అనుకుంటారు. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, సంసారంలో పడ్డాక స్నేహం పలచబడుతుంది. అప్పుడప్పుడు పలకరింపులకే పరిమితం అవుతారు. ఇక బాధ్యతలు తీరిపోయి పెద్ద వయసులో అడుగుపెట్టాక ఒకటి అరా స్నేహాలు మిగులుతాయి. నిజానికి ఈ వయసులోనే స్నేహం అవసరం ఎక్కువగా ఉంటుంది. మిషిగన్, షికాగో యూనివర్సిటీలు చేసిన అధ్యయనం బాల్యంలోనూ టీనేజ్లోనూ చేసే స్నేహం మనకు సంతోషాన్ని ఇస్తే, పెద్ద వయసులో చేసే స్నేహం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుందని వారి పరిశోధనలో తెలియజేశారు. ఇందుకు సంబంధించి 50 ఏళ్ళు పైబడిన వారిపైన ఒక సర్వే చేసినప్పుడు 80% మంది స్నేహం తమకు సంతోషంతో పాటు ధైర్యాన్ని ఇస్తోందని, మిత్రులతో మంచి చెడ్డలు మాట్లాడటంతో పాటు ఆరోగ్యం గురించి చర్చిస్తామని చెప్పారట. అలాగే ఈ స్నేహితులు కుటుంబ సభ్యుల మాదిరిగానే ఆరోగ్య సలహాలు ఇవ్వడంతో పాటు అవసరం అయితే ఎమర్జెన్సీ సాయంగా కూడా ఉంటున్నారట. అలాగని వీళ్లకు 10 మంది స్నేహితులే ఉండరట. కనీసం ఒక్క స్నేహితుడు ఉంటే చాలని కోరుకుంటున్నారు. ఇక అసలు స్నేహితులే లేని వారు ఉన్నవారితో పోస్తే దిగులు, ఒంటరితనం వంటి సమస్యలతో బాధపడడం శాస్త్రవేత్తలు గుర్తించారు. కావున వయస్సు మళ్ళుతున్న సందర్భంలో అనేక రకాలైన బృందాలుగా ఏర్పడి, ఇటు వాకింగ్ బృందాలు కానీ, యోగా బృందాలుగా, లేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేక అందరూ కలిసి విజ్ఞాన విహారయాత్రలకు వెళ్ళడంతో మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం కుదుటపడుతుందని వారు తెలియజేస్తున్నారు. కావున పెద్దలైన వారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఇలాంటి సమూహాల్లో పాల్గొనడం, సభలకు, సమావేశాలకు హాజరు కావడం, నలుగురితో తమ అభిప్రాయాలను పంచుకోవడం, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి, మానసిక ఉల్లాసానికి సంబంధించి పుస్తకాలు చదవడం, లైబ్రరీస్కి వెళ్ళడం, వార్తాపత్రికలు పఠనం చేయడం, తర్వాత పజిల్స్ నింపడము, మానసికమైన ఉత్తేజాన్ని పొందడం లాంటివి చేస్తూ ఉంటే అల్జీమర్స్ వ్యాధి కానీ, లేక కీళ్లకు సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా ఆరోగ్యంగా తమ భావి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు 60 ఏళ్ల వ్యక్తులు కలిశారనుకోండి, వాళ్ళ జీవితంలో ఇద్దరు 30 ఏళ్ళు అవుతారు. ఆ సగం ఏజీ తగ్గుతూ చివరకు చిన్నపిల్లలతో ఆడుతూ ఉంటే చిన్నపిల్లల్లాగా మారిపోతారు. అందుకోసమే ఏ వయసు వారు ఆ వయసుకు సంబంధించినటువంటి అనుభవాలు, జ్ఞాపకాలు ఇవన్నీ పంచుకుంటూ ఉంటే మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుందని ఆ శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఇలా చక్కగా వారికి సంబంధించినటువంటి నైపుణ్యాలు అభివృద్ధి పరచుకోవడానికి, నలుగురితో కలిసి నడవడానికి, నలుగురితో కలిసి కార్యక్రమాల్లో ఉండడానికి మనం చక్కగా ప్రయత్నం చేయవచ్చు. నేను కూడా మా ఎదురుగా ఉన్న పార్కులోకి వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. శుభం భూయాత్, స్వస్తి.